వీడియోలోకి పోదాం గానీ, దానికన్నా ముందు నేను మీకొక విషయం అయితే చెప్తా. నేనెప్పుడు మీకొక మాట చెప్తా ఉంటా. ఒక యానిమీని ఇంకొక యానిమీ తోటి కంపేర్ చేయకండి. ఒక యానిమీ క్యారెక్టర్ ఒక పవర్‌ని ఇంకొక యానిమీ ఒక క్యారెక్టర్ పవర్ తోటి కంపేర్ చేయకండి. ఎందుకంటే ప్రతి యానిమీకి దానొక ఓన్ వరల్డ్ ఉంటది. దానొక ఓన్ రూల్స్ అయితే ఉంటాయి. దానొక ఓన్ పవర్ సిస్టమ్ అయితే ఉంటది. కానీ ఈరోజు నేనే ఆ రూల్‌నయితే బ్రేక్ చేస్తున్నా. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు గూడా కొంచెం పిచ్చి ఐడియాస్ అయితే వస్తా ఉంటాయి. అదే కాకుండా ఛానెల్‌లో కొంచెం వెరైటీ కంటెంట్ ట్రై చేద్దాము అని చెప్పి అనిపిచ్చింది. ఎందుకంటే ప్రతిసారి అదే యానిమీ ఎక్స్‌ప్లనేషను, అదే ఫ్యాక్ట్సు, అవే డీటెయిల్సు, అవే పవర్ సిస్టమ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఏం చూస్తాను చెప్పండి. అందుకే ఈ వీడియోని మీరు కొంచెం జస్ట్ ఫన్ కోసం, ఇమాజినేషన్ కోసం ఏదైతే అదిలే బొక్కలే అన్నట్టు చూడండి ఈ వీడియోనంతే. ఇది ముందుగా సీరియస్ పవర్ స్కేలింగ్ అయితే కాదు. అందులోనూ ఫ్యాన్ వార్ స్టార్ట్ చేసుకోనీకైతే అందుకే అసలే కాదిది. ఫ్యాన్ వార్స్ అందుకే అనబోయా బట్ కాదు. అసలు ఫ్యాన్ వార్సే కాదు. అసలు తీసుకురాకండి ఫ్యాన్ వార్స్ ఇప్పుడు ఈళ్ళకి. ఇదొక జస్ట్ ఇంట్రెస్టింగ్ థాట్ మాత్రమే. 'నరుటో' యానిమే క్యారెక్టర్స్ డీమాన్‌స్టర్ ఇన్ఫినిటీ క్యాజిల్‌లో పడితే ఏం జరుగుతుంది? వాళ్ళెంత ఫాస్ట్‌గా ఆ క్యాజిల్‌ని క్లియర్ చేయగలుగుతారు? నాకు కొంచెం ఈ ఐడియా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీకు కూడా నచ్చుతది అని చెప్పి అనుకుంటున్నా. అందుకే వీడియో చేస్తున్నా. సో, ఇక లేట్ చేయకుండా మన ఇన్ఫినిటీ క్యాజిల్ ఛాలెంజ్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. డీమాన్ స్లేయర్‌లో ఇన్ఫినిటీ క్యాజిల్ అనేది ఆర్డినరీ బ్యాటిల్ అయితే కాదు. అది మూజాన్ క్రియేట్ చేసిన ఒక ఎండ్‌లెస్ మేజ్. అక్కడ ప్రతి కార్నర్‌లో అయితే ఒక పవర్‌ఫుల్ డీమన్ అయితే వెయిట్ చేస్తా ఉంటది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్. 'నరుటో' వాళ్ళ నుంచి స్ట్రాంగెస్ట్ నింజాలైతే ఈ క్యాజిల్‌లో పడితే ఏం జరుగుతుంది? 'నరుటో', 'సాస్కే', 'మదరా', 'మినాటో' లాంటి లెజెండరీ షినోబీస్ ఎలా అప్పర్ మూన్స్‌ని డిఫెక్ట్ చేస్తారు? ముజాని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆ క్యాజిల్‌ని మొత్తం క్లియర్ చేయనీకి ఎంతసేపు పడుతుంది? ఎవరు ఆ క్యాజిల్‌లో స్ట్రగుల్ అవుతారు? ఎవరు ఆ క్యాజిల్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసి బయటికి రాగలుగుతారు? సో, ఈ రోజు వీడియోలో మనం దీని గురించే మాట్లాడుకుందాం. సో, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది 'నరుటో' సిరీస్ కాబట్టి 'నరుటో' తోటి స్టార్ట్ చేయ్య. 'నరుటో' వాళ్ళ ఫాదర్ తోటి స్టార్ట్ చేస్తా 'మినాటో' తోటి. 'మినాటో'కి ఇన్ఫినిటీ క్యాజిల్‌లో పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసి ఆ క్యాజిల్ అనేది కాన్స్టెంట్‌గా షిఫ్ట్ అవుతా ఉంటది. రూమ్స్ మారిపోతా ఉంటాయి. పొజిషన్ చేంజ్ అవుతా ఉంటాయి. సో, దానివల్ల ఎనిమీస్‌ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ మినాటోకి అది పెద్ద ప్రాబ్లమే కాదు కదా! మినాటో ఫ్లయింగ్ రైజింగ్ వల్ల అయితే ఇన్‌స్టంట్‌గా అయితే టెలిపోర్ట్ అవ్వగలడు. కాబట్టి క్యాజిల్ ఎంత కాంప్లీట్‌గా ఉన్నా గాని మినాటో మూవ్‌మెంట్స్‌ని అది ఆపలేదు అసలకి. ఇక స్పీడ్ విషయానికొచ్చేస్తే డీమాన్స్ రియాక్ట్ అయ్యే లోపే మినాటో అటాక్‌ని అయితే లాంచ్ చేస్తాడు. అప్పర్ మూన్స్ తోటి ఫైట్ ఎక్కువసేపు అయ్యే ఛాన్స్ అయితే అసలు కనిపియట్లేదు. సో, తను తొందరగానే ఫినిష్ చేస్తాడు. అలానే డీమాన్స్ తోనైతే రీజనరేటివ్ ఎబిలిటీ ఉన్నా గాని మినాటో దగ్గర అయితే సీలింగ్ జుట్సుస్ కూడా ఉన్నాయి. పర్మనెంట్‌గా న్యూట్రలైజ్ చేయనీకైతే తన దగ్గర ఆప్షన్ అయితే ఉంది. మూజాని ట్రాక్ చేసి రీచ్ అవ్వడానికి మినాటోకి పెద్ద కష్టమేం కాదు. వన్స్ ఫైట్ స్టార్ట్ అయితే స్పీడ్ అలానే బ్యాటిల్ ఐక్యూ వల్ల అయితే మినాటోకి అడ్వాంటేజ్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటది. ఎక్కువనే కాదు మొత్తం మినాటో సైడే ఉంటది. సో, నాకేమనిపిస్తుందంటే మినాటో ఇన్ఫినిటీ క్యాజిల్‌ని మొత్తం ఒక 5-6 మినిట్స్‌లో క్లియర్ చేయగలడు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓవరాల్‌గా చూస్తే ఇన్ఫినిటీ క్యాజిల్ మినాటోని కొంచెం స్లో చేయగలదేమో గానీ కంప్లీట్‌గా అయితే స్టాప్ అయితే చేయలేదు. నెక్స్ట్ మన ఇటాచి ఇన్ఫినిటీ క్యాజిల్‌లో ఎంటర్ అయితే బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఫైట్ చేయడం కాదు. డీమన్స్ అందరూ ఎక్కడ ఉన్నారో లొకేట్ చేయడం. ఎందుకంటే కాంబాక్ట్ విషయానికొచ్చేసి ఇటాచికి చాలా క్లియర్ అడ్వాంటేజ్ అయితే ఉంటది. షేరింగన్ వల్ల అయితే ఆపోనెంట్ ఒక మూవ్‌మెంట్స్‌ని ఈజీగా ముందే ప్రెడిక్ట్ చేయగలడు. ఇంకా సుకియోమి లాంటి పవర్‌ఫుల్ గెంజుట్సుతో అయితే డీమన్స్‌ని సెకండ్స్‌లో హెల్ప్‌లెస్‌గా అయితే మార్చేయగలడు. ఇక డిఫెన్స్ కోసం అయితే సుసాన్ అయితే ఉంది. యాటా మిర్రర్ ఒక ప్రొటెక్షన్ తోటైతే అప్పర్ మూన్ బ్లడ్ డీమన్ ఆర్ట్‌తో కూడా ఇటాచిని సీరియస్‌గా డ్యామేజ్ చేయడం కొంచెం కష్టమే. ఇక నెక్స్ట్ అఫెన్స్ విషయానికొచ్చేస్తే అమతరాసు బ్లాక్ ఫ్లేమ్స్ అయితే ఇటాచి ఒక స్ట్రాంగెస్ట్ వెపన్. ఒకసారి టార్గెట్‌ని క్యాప్చర్ చేసి ఫ్లేమ్స్‌ని కూడా వాళ్ళ కంట పెడితే ఆపేయడం ఇంపాసిబుల్. ఇన్ఫినిటీ క్యాజిల్ అయితే కాన్స్టెంట్‌గా షిఫ్ట్ అవుతా ఉంటది కదా! దానివల్ల కొంచెం టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితుంది. కానీ ఇటాచి చాలా ఇంటెలిజెంట్. దాన్నైతే మనం మర్చిపోవద్దు. షేరింగన్ ఒక పర్సెప్షన్ వల్ల అలానే క్లోన్ టెక్నిక్స్‌తో అయితే ఆ ప్రాబ్లమ్స్‌ని అయితే హ్యాండిల్ చేయగలడు. సో, కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే ఇటాచి ఇన్ఫినిటీ క్యాజిల్‌ని క్లియర్ చేయడం అయితే కొంచెం ఇటాచి స్ట్రగుల్ అవుతాడని అనిపిస్తుంది. దాన్ని మొత్తం క్లియర్ చేసే వరకి మాక్సిమం ఒక గంట పట్టొచ్చు ఇటాచికి అని నాకు అనిపిస్తుంది. ఎందుకో ఇంకొంచెం స్ట్రగుల్ అవుతాడు ఇటాచి కొంచెం కష్టమే అని కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. సో, కాబట్టి ఇటాచికి ఇన్ఫినిటీ బ్యాటిల్ అనేది కొంచెం డిఫికల్ట్‌గా అయితే కావచ్చు. కానీ విక్టరీ అనేది ఆల్మోస్ట్ ఇచ్చేయండి. ఇటాచికి ఇచ్చేయండి. నెక్స్ట్ మైట్ గే ఇన్ఫినిటీ క్యాజిల్‌లోకొస్తే ఫస్ట్ థింగ్ ఏందంటే ఆ నావిగేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటదో మొత్తం యూజ్‌లెస్ అయితే అయిపోతదది. ఎందుకంటే మైట్ గేకి దారి వెతకడం కన్నా దాన్ని క్రియేట్ చేయడమే చాలా ఈజీ. ఎస్పెషల్లీ 18 గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే తన స్పీడ్ ఇంకా పవర్ అయితే కంప్లీట్‌గా వేరే లెవెల్‌లో అయితే ఉంటాయి. నాకమి క్యాజిల్‌ని షిఫ్ట్ చేసుకుంటా గాయని కన్ఫ్యూజ్ చేద్దామని ట్రై చేసినా గానీ గాయ యొక్క స్పీడ్‌ని తను ఫాలో అవ్వడం చాలా కష్టం తనకి. ఇక నెక్స్ట్ అటాక్స్ విషయానికొచ్చేస్తే ఈవినింగ్ ఎలిఫెంట్ గానీ లేకపోతే
లేకపోతే నైట్‌గా ఇలాంటి టెక్నిక్స్ కూడా అప్పర్ మూన్స్ పైన పడితే వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అది మాత్రమే కాదు ఇన్ఫినిటీ క్యాజిల్ ఒక అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ సేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే గాయ్ చేసే అటాక్స్ ఒక ఇంపాక్ట్ వల్ల అయితే అది పెద్ద పెద్ద సెక్షన్స్ డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో మైట్ గైకి వాళ్ళతోటి ఫైట్ చేయడం అనేది అసలు పెద్ద ఛాలెంజే కాదు. ఏదన్నా ఛాలెంజ్ తనకి ఏదన్నా ఉందంటే వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి కనుక్కోవడం మాత్రమే. సో 89 గేట్స్ ఓపెన్ చేసిన గాయ్ అయితే ఇన్ఫినిటీ క్యాజిల్‌ని క్లియర్ చేయనీకైతే నాకు తెలిసి మాక్సిమం కొన్ని సెకండ్స్ నుంచి 1-3 మినిట్స్ మాత్రమే తీసుకుంటాడు. నేను చెప్పాను కదా మొత్తం క్యాజిల్‌ని డిస్ట్రాయ్ చేసి బయటికి ఎవరు రాగలుగుతారని చెప్పి. అది గాయ్ మాత్రమే. అసలు క్యాజిల్ అనేదే ఉండదు అసలకి. సో నేను చెప్పేది ఏందంటే గాయ్ రూల్స్‌ని ఫాలో అవ్వడు. తనే రూల్స్‌ని క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ నరుటో ఉజుమాకి ఇన్ఫినిటీ క్యాజిల్‌లోకి ఎంటర్ అయిపోతే ఆ ఛాలెంజ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ అయిపోతది. ఇన్ఫినిటీ క్యాజిల్‌లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి నకమికి అయితే ఉంటది. క్యాజిల్‌ని చేంజ్ చేస్తూ అయితే ఆపోనెంట్స్ అయితే కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటది. కానీ నరుటోకి సెన్సింగ్ ఎబిలిటీ ఉండడం వల్ల అయితే ఎనిమీస్ ఒక లొకేషన్‌ని ఈజీగా ట్రాక్ చేయగలడు. సో కాబట్టి నరుటోకి దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ అనేది అసలే లేదు. నెక్స్ట్ ఇక అటాక్ విషయానికి వచ్చేసి రషింగ్ షురికెన్, టేల్ బీస్ట్ బాంబ్ లాంటి టెక్నిక్స్ అయితే ఎంత డ్యామేజ్ అయితే క్రియేట్ చేస్తాయో నరుటో ఫ్యాన్స్ అందరికి తెలుసు. నెక్స్ట్ అప్పర్ మూన్స్ వచ్చేసి రీజనరేషన్ మీద డిపెండ్ అయినా గానీ నరుటో ఇచ్చే అటాక్స్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇక నెక్స్ట్ మూవ్స్ లొకేట్ చేసిన తర్వాత ఫైట్ అయితే ఇక ఎక్కువసేపు అస్సలే అవ్వదు. నరుటో తన 6 పాత్ పవర్ ఉంది కాబట్టి మ్యాసివ్ అటాక్స్ జరుగుతాయి అక్కడ. సో నరుటో చాలా తొందరగా అయితే ఈ బ్యాటిల్ ని ఫినిష్ చేస్తాడు. సో నేనైతే నరుటో ఇన్ఫినిటీ క్యాజిల్ క్రియేట్ చేయనీకైతే అరౌండ్ 1-2 మినిట్స్ అయితే తీసుకుంటాడు అని చెప్పి అనుకుంటున్నా. మీకు అనిపిస్తుండొచ్చు ఏంది బ్రో అప్పటి నుంచి సెకండ్స్ మినిట్స్ అంటూ ఆ క్యాజిల్ అసలు అంత తొందరగా ఫినిష్ అయిపోతుందా 1-3 మినిట్స్ లోనే అంటే అవును అయిపోతుంది అసలుకి. సో కాబట్టి మన నరుటో బాబుని అసలు ఇన్ఫినిటీ క్యాజిల్ కన్ఫ్యూజన్ బొక్క ఏం లేదు అసలు బాబుని టచ్ కూడా చేయలేవు. నెక్స్ట్ మదర కూడా ఇన్ఫినిటీ క్యాజిల్ లోకి ఎంటర్ అయిపోతే డేంజర్ డీమర్స్ కి కాదు ఇన్ఫినిటీ క్యాజిల్ కే డేంజర్ మదర. ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ స్ట్రెంత్ మొత్తం అయితే దాని ఒక కాంప్లెక్స్ మీద అలానే నకమి మీద అయితే డిపెండ్ అయి ఉంటది. కానీ మదర రేంజ్ లో ఉన్న పవర్ ముందు అయితే అడ్వాంటేజ్ ఎక్కువసేపు అయితే ఉండదు. ఒకవేళ మదర సుసాన్ క్రియేట్ చేస్తే ఒక్క స్వింగ్ చాలు మొత్తం క్యాజిలే డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ద సెక్షన్స్ ఎగిరిపోతే ఒక్క స్వింగ్ తోటి. సో అంటే మీకు అర్థమవుతుందా మదరాకి పొయ్యి బచ్చాలను ఎతికేయాల్సిన అవసరం లేదు. ఏది కనిపిస్తే అది లేపేస్తా. ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టు మొత్తం లేపేస్తాడు. అది కాకుండా మదరాకి ఇంకొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లింబో క్లోన్స్. ఈ ఇన్విజిబుల్ క్లోన్స్ అయితే ఆ డీమన్స్ అయితే పసిగట్టలేవు అసలుకి. అంటే డీమన్స్ ని అప్పర్ మూన్ డీమన్స్ ని మూజాన్ని వీళ్ళందరినీ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే అటాక్ చేయగలుగుతాయి. ఒకవేళ డీమన్స్ రీజనరేషన్ మీద నమ్మకం పెట్టుకుంటే మదరా దగ్గర ఉన్న మ్యాసివ్ అటాక్స్ అయితే కంప్లీట్ గా వాళ్ళని అయితే ఓవర్వెల్మింగ్ అయితే చేయగలుగుతాయి. సో కాబట్టి మదరా వచ్చేసి ఇన్ఫినిటీ క్యాజిల్ ని మీరే చెప్పండి సెకండ్సా మినిట్సా రఫ్గా మీరు ఏమనుకుంటున్నారు 1-3 మినిట్స్ సెకండ్స్ కింద కామెంట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఫస్ట్ కాగా అయినా అశ్రమ సెంజు కూడా ఇన్ఫినిటీ క్యాజిల్లోకి ఎంటర్ అయిపోతే అసలు ఇన్ఫినిటీ క్యాజిలే చాలా చిన్నగా అసలు చాలా చిన్నగా అయిపోతుంది అనమాట అశ్రమ సెంజుకి అది. ఎందుకంటే తన ఒక ఉడ్డులి స్కేల్ అనేది చాలా మ్యాసివ్గా అయితే ఉంటుంది. సిన్స్ సెంజు లాంటి అటాక్స్ కూడా టెక్నిక్స్ కూడా యూజ్ చేసిన తర్వాత అయితే ఇన్ఫినిటీ క్యాజిల్ ఒక పెద్ద పెద్ద పోర్షన్స్ అనేవి సెకండ్స్ లో డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ అప్పర్ మూన్ అలానే మూజాన్ విషయానికి వచ్చేసి వాళ్ళకి రీజనరేటివ్ ఎబిలిటీ ఉన్నా గానీ అష్టం ఒక అటాక్ స్కేల్స్ అనేవి చాలా డేంజరస్ అయితే ఉంటాయి. డీప్ ఫారెస్ట్ ఎమర్జెన్సీ టెక్నిక్ అలానే వుడ్ రిలీజ్ టెక్నిక్ తో అయితే డీమన్స్ అయితే కంప్లీట్ ఓవర్వెల్మింగ్ అయితే చేయగలడు. అలానే సేజ్ మూడ్ వల్ల అయితే తన ఒక సెన్సింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. సో కాబట్టి నకమి ఎక్కడుందో ఐడెంటిఫై చేయడం అశ్రమకి పెద్ద ప్రాబ్లం అయితే అసలే కాదు. సో నకమిని ఎలిమినేట్ చేసేసింది అనుకో క్యాజిల్ ఒక మారుతా ఉంటది కదా అడ్వాంటేజ్ అనేది ఆ పర్మూన్స్ కి డీమన్స్ కి అసలుకి తగ్గిపోతుంది. సో దాని తర్వాత ఏమైతుందో ఓవర్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను టేల్ బీస్ట్ లోనే అవేవో ఆ పోకెమాన్ పట్టుకుంటారు చూడండి ఒక బాల్ ఇసిరేసి అందులోకి వెళ్తే అలా క్యాప్చర్ చేసి పడేసింది తను. అలాంటి తనకి అసలుకి ఇన్ఫినిటీ క్యాజిల్ అసలు ఒక లెక్కనే కదా అసలుకి. నాకు తెలిసి మొత్తం క్యాజిల్ ని ఒక 3 మినిట్స్ లో మొత్తం కంప్లీట్ గా క్లియర్ చేయగలుగుతాడు అశ్రమ నాకు తెలిసి. సో అదనమాట. ఇప్పుడు మదరాకి ఎలా అయితే ఒకడు వచ్చి మదరా మీద పడ్డా వానికే ప్రాబ్లం, మదరా వెళ్ళి ఇంకొకరి మీద పడ్డా ఆ పడ్డోనికే ప్రాబ్లం. సో అశ్రమకు వచ్చేసి అశ్రమకు ఒకడు ఎదురు వచ్చినా వానికే ప్రాబ్లం, అశ్రమ ఇంకొకరికి ఎదురు వెళ్ళినా వానికే ప్రాబ్లం. ఎంతైనా కపుల్స్ కదా అంటే ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఆ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ సాస్కే ఇన్ఫినిటీ క్యాజిల్లోకి ఎంటర్ అయినాకైతే ఆ షిఫ్టింగ్ అలానే ట్రాప్స్ వల్ల అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే సాస్కే పైన ఏం కనిపించేది. ఎందుకంటే రెనెగన్ ఒక ఎబిలిటీ వల్ల ఎస్పెషల్లీ అమినో తెజికారా వల్ల అయితే సాస్కే బ్యాటిల్ ఫీల్డ్ అయితే తనకి అడ్వాంటేజ్ అయితే మార్చుకోగలడు. ఆ వాల్స్ ని డిస్టెన్స్ ని పొజిషన్స్ ని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అయితే తను ఈజీగా అయితే బైపాస్ చేయగలడు. అలానే నెక్స్ట్ తన రెనెగన్ సిరెంగన్ 2 ఉన్నాయి కాబట్టి ఆపోనెంట్స్ ఒక మూవ్మెంట్స్ ని ముందే ప్రిడిక్ట్ చేయగలడు. చాలా స్పీడ్ అటాక్స్ కూడా చేయగలడు. అటాక్స్ నుంచి తప్పించుకోవడం కూడా సాస్కేకి చాలా ఈజీ. అలానే అప్పర్ మూన్ డీమన్స్ తోటి ఇండివిజువల్ గా ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఇండివిజువల్ గా ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ సుసానో అలానే చిరోరి యొక్క అటాక్స్ చాలా మ్యాసివ్ గా ఉంటాయి కాబట్టి క్యాజువల్ ఒక పెద్ద పెద్ద పోర్షన్స్ అయితే తను ఈజీగా డిస్ట్రాయ్ చేయగలడు. అలానే నెక్స్ట్ మూజాని కనిపెట్టిన తర్వాత కూడా ఫైట్ అయితే ఎక్కువసేపు ఏం అవ్వదు. అసలు అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే స్పీడ్ పవర్ మరియు మాక్సిమం అన్ని ఎబిలిటీస్ అయితే సాస్కే వైపే ఉన్నాయి. సో కాబట్టి సాస్కే వచ్చేసి ఇన్ఫినిటీ
ఇన్ఫినిటీ క్యాజిల్‌ని ఒక 3-5 మినిట్స్‌లో క్లియర్ చేయగలడు అని చెప్పి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఒబిటో వచ్చి ఇన్ఫినిటీ క్యాజిల్‌లోకి ఎంటర్ అయినాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ ఒక అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అసలుకి అది అక్కడ యూజ్‌లెస్‌గా అయితే మారిపోతది. ఎందుకంటే కామి యొక్క ఎబిలిటీ వల్ల అయితే ఒబిటో నార్మల్ స్పేస్ లిమిట్స్‌ని అయితే ఇగ్నోర్ చేయగలడు. నాకమి ఎంత రూమ్స్‌ని షిఫ్ట్ చేసినా, ఆ మేజ్‌ని ఎంతగానో మార్చినా గానీ ఒబిటో డైరెక్ట్‌గా తన టార్గెట్ దగ్గరికి రీచ్ అవ్వగలడు. ఇక నెక్స్ట్ డిఫెన్స్ విషయానికొచ్చేసి ఒబిటో ఒక ఇంటాన్స్ ఎబిలిటీ వచ్చేసి చాలా డేంజరస్ ఎబిలిటీ అది. అప్పర్ మూన్ డీమన్స్ ఒక బ్లడ్ డీమన్ ఆర్ట్ గానీ, లేకపోతే ఫిజికల్ అటాక్ గానీ ఒబిటోని టచ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అసలకి. ఇక నెక్స్ట్ అఫెన్స్ విషయానికొచ్చేస్తే కామి యొక్క డైమెన్షన్ వచ్చేసి ఒబిటోకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది. ఒక్కసారి టార్గెట్‌ని కామిలో ట్రాప్ చేసి పెడితే అక్కడికించి ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్. మూజాన్ ఇంకా అప్పర్ మూన్స్ వచ్చేసి వాళ్ళొక రీజనరేటివ్ ఎబిలిటీస్ పైన డిపెండ్ అయినా గానీ, ఒబిటో దగ్గర ఉన్న సీలింగ్స్ అలానే డైమెన్షనల్ ఎబిలిటీస్ వచ్చేసి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ అయితే అయితాయి. సో, కాబట్టి ఇన్ఫినిటీ క్యాజిల్ ఒక రూల్స్ అనేటివి ఒబిటో పైన ఎప్పటికీ అప్లై అయితే కావు. మేబీ ఒక 5 మినిట్స్‌లో మొత్తం ఇన్ఫినిటీ క్యాజిల్‌ని తను క్లియర్ చేయగలడు. నెక్స్ట్ కకాషి. కకాషిని అయితే నేను డీఎంఎస్ కకాషిని అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే నార్మల్ కకాషి అవ్వదు మామ. దాంట్లో చాలా స్ట్రగుల్ అవుతాడు. సేమ్ ఒబిటోతోనున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది కామి. సేమ్ కకాషి కూడా అదే. అన్నీ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పడేసుకోండి. కొన్ని విషయాలలో కకాషి కొంచెం ముందే ఉంటాడు. ఎలా అంటే స్పీడ్, అలానే బ్యాటిల్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఇవన్నిట్లలో అయితే కకాషి కొంచెం ముందుంటాడు. అప్పర్ మూన్స్‌ని అలానే మూజాని కనబెట్టిన తర్వాత కూడా ఫైట్ ఎక్కువసేపు అవ్వదు. కామి అలానే సిక్స్ పాత్ ఒక పవర్ ఉంది కదా! సో, దానివల్ల ఫైట్‌ని అయితే తను తొందరగా అయితే ఫినిష్ చేసేస్తాడు. ఎలా అయితే నేను ఇప్పుడు కకాషి గురించి ఎలా ఫినిష్ చేసినో తొందరగా అలా మాక్సిమం 6-10 మినిట్స్ మధ్యలో కకాషి తీసుకుంటాడని చెప్పి నేను అనుకుంటున్నా. సో, మామ నేను ఈ క్యారెక్టర్స్‌తో మాత్రమే ఇమాజిన్ చేసిన. ఈ క్యారెక్టర్స్‌ని మాత్రమే అందులోకి పంపియాలని చెప్పి అనుకున్నా. మీకు ఇంకా ఎవలన్నా ఈళ్ళని ఒకసారి ఈళ్ళని అంటే కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకొన్ని విషయాలు చెప్పాలి మీకు. మీకు వీడియో చూస్తున్నంత సేపు అనిపియొచ్చు. ఏంది ఇంత ఈజీగా కంప్లీట్ చేస్తారా అని చెప్పి. యెస్ కంప్లీట్ చేస్తారు. మెయిన్ రీజన్ ఏందంటే డీమోన్ స్లేయర్ యూనివర్స్ అలానే నరుటో యూనివర్స్ యొక్క పవర్ లెవెల్స్, స్పీడ్, స్కేల్స్ మరియు ఎబిలిటీస్ కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. సో, అందుకే నరుటో, సాస్కే, మదరా, అషిరామా, ఒబిటో ఇలాంటి వాళ్ళకి ఇన్ఫినిటీ క్యాజిల్ ఒక ఛాలెంజ్ అనేది అసలకి ఛాలెంజ్ అసొంటిదే కాదు. వాళ్ళు ఆ క్యాజిల్‌లోకి వెళ్ళినాక వాళ్ళకుండే పెద్ద టాస్క్ ఏందంటే ఆ డీమోన్స్ తోటి ఫైట్ చేయడం కాదు. జస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ట్రాక్ చేయడమే. ఆ క్యాజిల్ తోటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అంతే. అందుకే టైం పట్టిందంతా. సో, కాబట్టి అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోని మీరు సీరియస్‌గా పవర్ స్కేలింగ్‌గా తీసుకోకండి. జస్ట్ బొక్కలో ఏదో అదొకటి చెప్పిండులే వీడియో అన్నట్టు తీసుకోండి అంతే. సో, కాబట్టి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఈ లిస్ట్‌లో ఎవరు ఇన్ఫినిటీ క్యాజిల్‌ని ఫాస్ట్‌గా క్లియర్ చేస్తారు? మీరు ఎవరిని అనుకుంటున్నారో చెప్పండి. లేదా నేను మెన్షన్ చేయని ఇంకేదైనా నరుటో క్యారెక్టర్ ఇంకా స్పీడ్‌గా క్లియర్ చేయగలుగుతారా అని చెప్పి మీకు అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. కాగుయా వాళ్ళందరిని నేను మెన్షన్ చేయలేను. వీళ్ళని మాత్రమే అనుకున్నా అందుకే. అలానే నేను ఎక్కడన్నా వీడియోస్‌లో ఏదైనా తప్పు చెప్పున్నా మీరు కింద రైట్ చేయనికి ట్రై చేయండి. ఇలాంటి మీకేమన్నా విచిత్రమైన థాట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. వీటిని మనం అందరికీ తెలిసేటట్టు చేద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ వీడియో. వీడియో నచ్చుంటే లైక్ కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరొక పనికిమాలిన ఇలాంటి కాన్సెప్ట్ తోటే కలుద్దాం. సో, ఇక కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఒకసారి ఛానెల్‌లో కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ వీడియో. బై.